లోకేష్ గారిని అసలు ఈసారి అసెంబ్లీ ఎలక్షన్స్కి తీసుకొస్తారంటారా? అంటే చంద్రబాబు నాయుడు గారు బలమా బలహీనత అన్నది ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడే లోకేష్ గారిని ఒక ఎమ్మెల్యే సీట్ ఖాళీ చేయించి పోటీ చేయించి మినిస్టర్ చేయలేదు. సో అలాంటప్పుడు ఇంకా ఎలక్షన్స్ అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అంత రిస్క్ తీసుకుంటారా? మీకు ఇంకో విషయం చెప్పనా, నాకు నిజంగా చాలా ఫనీ అనిపించింది. తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్స్ జరుగుతున్నాయి, బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మీడియా ఛానల్స్ అంతా కూడా వంత పాడుతున్నది, తెలుగుదేశం మహాకూటమి కాంగ్రెస్ గెలిచేస్తారు. నేను ఆ పాయింట్ ఆఫ్ టైంలో నన్ను పవన్ కళ్యాణ్ గారు అమెరికా పంపించారు డాలాస్ మీటింగ్ కోసం. నేను అమెరికాలో ఉన్నాను ఆ పాయింట్ ఆఫ్ టైంలో, అక్కడ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నమాట. సో నేను ఒకసారి అక్కడ కూడా చూస్తూ ఉంటాం కదా, ఏంటి నిజం అంత చేంజ్ వచ్చిందా అని చెప్పి అమెరికా నుంచి ఫోన్ చేసి ఏం జరుగుతుంది అని తెలంగాణ రాష్ట్రంలో కనుక్కోవడం అదంతా జరుగుతుంది. లోకేష్కి అదే టైంలో ఇంటర్నేషనల్ 20th యూత్ అనే అవార్డు వచ్చిందంట లోకేష్ గారికి. అదొక విచిత్రం అనిపించింది. ఎవరు ఇచ్చారు, ఎవరా ఇంటర్నేషనల్, ఎవరా యూత్ 19 మంది ఎవరు, ఆయన ముందరున్న 19 ఎవరు, ఆయన వెనక్కున్న ఎవరు అని రీసెర్చ్ చేస్తే నాకు దొరకలేదు. ఆయనకంటే ముందర 19 మంది ఉన్నారు కదా, ఎవరు ఆ 19 మంది, దాన్ని బట్టి అర్థమవుతుంది కదా ఈయన 20కి ఎందుకు ఇచ్చారు, ఆ వెనక ఎవరున్నారు అనేది చూద్దామంటే నాకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ రాలేదు. వారి ఓన్ సిస్టర్ అంటే కజిన్ సిస్టర్ కుకట్పల్లిలో కంటెస్ట్ చేస్తున్నారు తెలుగుదేశం బీఫామ్ మీద. అండ్ ఈయన ఇంటర్నేషనల్ యూత్ 20th ర్యాంక్ వచ్చింది. ఆంధ్ర రాష్ట్రంలో మినిస్టరు కేటీఆర్ లోకేష్ గారు సమవుజ్జీగా ప్రయాణిస్తున్నారు. ఆ మాటకు వస్తే కేటీఆర్ కంటే ఎక్కువ వ్యవహార దక్షత లోకేష్కి ఉందన్నారు. మరి కేటీఆర్ గారికి తెలంగాణ రాష్ట్రం క్యాన్వాసింగ్ చేసుకుంటున్నారు, వారి తండ్రి క్యాన్వాసింగ్ చేసుకుంటారు. అదేవిధంగా లోకేష్ గారు అట్లీస్ట్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కాకపోయినా కుక్కట్పల్లిలోనే క్యాన్వాసింగ్ చేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశా. ఒకటి. రెండోది, లాస్ట్ టైం లోకేష్ గారు జిహెచ్ఎంసీ ఎలక్షన్ క్యాన్వాస్ చేసినప్పుడు 2 సీట్లు గెలిచారంట. సో ఇప్పుడు మరి తెలంగాణ రాష్ట్ర నాయకులు కోరుకున్నారన్నమాట లోకేష్ గారు రావాలి అని, మరి ఎందుకు రాలేదు? మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో నిజంగా తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నది అని అంటే 13 జిల్లాలే కాకుండా తెలంగాణ జిల్లాల్లో కూడా బలంగా ఉన్నట్టే కదా. సడన్గా మాయమైపోదు కదా పార్టీ. అంటే వాళ్ళకి ఆర్గనైజేషన్ ఉంది అంటారు, తెలుగుదేశం లీడర్స్ ఉన్నారు అంటారు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు మాయమైపోయింది తెలుగుదేశం? సిద్ధాంతాలు విడిచిపెట్టారు కాబట్టి, నాయకుడు లేడు కాబట్టి. జనసేనకి అది కాదు, మాకు నాయకుడు ఉన్నాడు, సిద్ధాంతాలు ఉన్నాయి జనసేనకి, అందుకని మేము బలంగా ఉన్నాం. తెలుగుదేశం ఈరోజు గాయబ్బ ఎందుకైంది తెలంగాణ రాష్ట్రంలో అంటే నాయకులు లేరు, సిద్ధాంతాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను ఆకర్షించే విధంగా లేవు కాబట్టి ఈరోజు తిరస్కరించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి.